ఈ దుబ్బోడైతే ఎక్కడికెళ్ళినా ముచ్చట్లు మాత్రం ఆపడనమాట. హలో గైస్! ఈరోజు మ్యాటర్ ఏంటంటే హాలిడేస్ అయిపోయాయని చెప్పేసి కాలేజ్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా లగేజ్ చూసి ఎవరైనా చూస్తే బ్యాగులు అమ్ముకునే వాళ్ళలా ఉన్నామనమాట. అంత లగేజ్ ఉంది మా ముగ్గురిదే. ఇంకా మా కాలేజ్‌కెళ్ళాలంటే వెహికల్స్ కోసం సచ్చినట్టుంటది. అందుకే ర్యాపిడో బుక్ చేసుకొని మరీ ఎళ్తున్నాము. ఇంకా హాస్టల్‌కెళ్ళకుండా చేతివాడి రూమ్‌కైతే ఎళ్ళిపోయాం ఫస్ట్. ఎందుకంటే ఏదో ఒకటి తినేసి ఎళ్దామని చెప్పేసి. అలా ఆంధ్రప్రదేశ్ రోడ్లలో తొక్కుకుంటూ రూమ్‌కైతే ఎళ్ళిపోయాం. ఇంకా వెళ్ళడమే ఫ్రెష్ అయిపోయి ఫుడ్ చేసుకుందామంటే కిచెన్‌లో ఏం లేవనమాట. ఇంక చేసేదేం లేక అందరం కలిసి షాప్‌కెళ్ళిపోయి ఎగ్స్ అయితే తెచ్చుకొని ఎగ్ రైస్ చేసుకుందాం అనుకున్నాం. ఇంక చేతుగాడేమో చాలా సేపు కష్టపడి గుడ్డు రైస్ అయితే చేసేసాడనమాట. ఇంక ఈ దుబ్బోడికి మాత్రం అది సరిపోలే అని చెప్పేసి మళ్ళీ పిండి కలుపుతున్నాడు. ఎగ్ దోస ఏసుకుందామని చెప్పేసి. ఇంక నేనేమో యూట్యూబ్‌లో చూసి మరీ చెడగొట్టేసాను దోసని. ఇందులో నా తప్పేం లేదు. యూట్యూబ్ వాడి తప్పనమాట. ఎందుకంటే వాడికి సరిగ్గా చెప్పడం రాలేదు. అందుకే నేను కూడా దోస చెడగొట్టేసాననమాట. అప్పటికి చాలా సేపు కష్టపడిన తర్వాత కొన్ని దోసలైతే ప్రిపేర్ అయిపోయాయి. కానీ అవి కూడా సగం సగం మాడిపోయాయన్నమాట. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అలా తినేసి రెస్ట్ తీసుకొని హాస్టల్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా హాస్టల్‌కెళ్ళాలంటే వెహికల్స్ కంటే బూతులెక్కువ వస్తాయన్నమాట. ఎందుకంటే ఒక్క ట్రాన్స్‌పోర్ట్ కూడా ఉండదన్నమాట. అలా తిట్టుకొని హాస్టల్‌కైతే వెళ్ళిపోయాం. మీరు కూడా ఎళ్ళే ముందు సబ్‌స్క్రైబ్. బై బై.